ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? యాక్చువల్గా ఏర్పాట్లన్నీ పూర్తయినాయండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా వెరీ హ్యాపీ టు సే ఇలాంటి ప్రోగ్రామ్ ఒక దాని గురించి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చాలా ఎక్కువగా చేసుకున్నామండి. దగ్గర ఇంచుమించుగా మా అంచనా ప్రకారం 3 లక్షల మంది దాటుతారని చెప్పి మా అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే దగ్గర 5,000 నుంచి 6,000 వరకు పోలీస్ మెన్ని కూడా ఈరోజు మేము డిప్లాయ్ చేసుకొని ఉంచుకోవడం జరిగింది. ఎవ్రీవేర్ ఎక్కడ కూడా స్టాంపెట్లు జరగకుండా, అదేవిధంగా మనకి వాళ్ళకి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేయడానికి ఒక గ్రీన్ ఛానల్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకునే పరిస్థితి వరకు తీసుకొచ్చాము. అదేవిధంగా ఈరోజు 40 డ్రోన్స్తో ఈరోజు పర్యవేక్షిస్తున్నాం. ఇంతకుముందు సీసీ కెమెరాస్ పెట్టుకొని మనం చేసేది ఒక పద్ధతి అయితే, డ్రోన్స్ను కూడా ఏర్పాటు చేసుకొని ఆ డ్రోన్స్ కూడా హై టెక్నాలజీ డ్రోన్స్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ కూడా మా సీసీ కెమెరాస్ ద్వారా, డ్రోన్స్ ద్వారా వచ్చిన ఫీడ్ని కూడా ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టుకొని ఇక్కడ నుంచి పర్యవేక్షించే పరిస్థితి. కంప్లీట్గా ఎక్కడ ఏం జరుగుతుందన్నది వాట్సాప్ మాకు యాప్ల ద్వారా కూడా మేము కూడా చూసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చే కార్యక్రమాలు అందరూ ఆనందంగా ముందుకు వస్తున్నారు. కృతజ్ఞతలు చెప్పేదానికి ముందుకు వస్తున్నారు. ఒక భరోసా తీసుకోవడానికి, ఎన్డీఏ కూటమి తరపున ఒక భరోసా తీసుకోవడానికి ఈరోజు ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని మాత్రం నేను నమ్ముతున్నాను. ఇంకోటి, ముగ్గురు పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ కూడా రేపు రాబోతున్నారు. రేపు మధ్యాహ్నానికి అందరూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారు, లోకేష్ గారు, అట మొత్తం ముఖ్య నేతలు అందరూ వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? వీవీఐపీలు కాబట్టి వారికి ఎటువంటి? లేదండి, అందరికీ మామూలు వచ్చిన ప్రజానికానికి, సభకు వచ్చే ప్రజానికంతో పాటు సభకు వచ్చే వీఐపీలకు కూడా ప్రత్యేకమైన భద్రతలు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటికి టీమ్స్ కింద విడగొట్టుకోవడం జరిగింది. ఓన్లీ ఈ డయాస్ ప్లేసులనే దగ్గర ఒక 300 మంది పోలీసులతో పర్యవేక్షించుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఆ డ్రోన్స్ని కూడా పర్టికులర్గా డ్రోన్స్ని కూడా మేము యూజ్ చేసుకుంటున్నాం. వాళ్ళ రక్షణ దృష్ట్యా అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఆల్ డిపార్ట్మెంట్స్ కలిపి తీసుకుంటున్నాం. ఇంకోటి, 3 లక్షల మంది వస్తున్నారు. వాటికి తగ్గట్టు పార్కింగ్ ప్రదేశాలు మొత్తం వెళ్ళేటట్టు ఎలా? ఒక సుమారుగా 44 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. 44 పార్కింగ్ ప్లేసెస్ దగ్గర కూడా అంబులెన్స్ని పెడుతున్నాం. అంబులెన్స్ డ్రైవర్ని కూడా ఇప్పుడే చెప్పాను, ఒక 1+1 పెట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు ఓఆర్ఎస్ వాటర్ దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ ప్రతిదీ కూడా మినిమం మెడికేషన్స్ ఏదైతే ఉంటాయో, మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో మినిమం మెడిసిన్స్తో అక్కడ ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తిని కూడా మేము పెడుతున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లాక్స్లో కూడా మనం ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత ప్రాంగణంలో కూడా ప్రతి బ్లాక్ దగ్గర కూడా కంపల్సరీగా ఒక 10 మంది వాలంటీర్లని, వాటర్ ప్యాకెట్స్, అదేవిధంగా మెడిసిన్స్ అన్నీ పట్టుకుని రెడీగా ఉంటారు. ఇంకోటి, మీరు సూపర్ 6 సూపర్ 8 అని మీరు చెప్తున్నారు. కాకపోతే వైసీపీ నాయకులు మాత్రం 15 నెలలు ఏది అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు సంక్షేమ పథకాలు అమలు చేయకపోయారు. అప్పుడు ఒక నెల రోజుల క్రితం నుంచి మొత్తం కూడా ఏదైతే తల్లికి వందనం కావచ్చు, లేకపోతే రైతు భరోసా, ఇటువంటివి కూడా ఇప్పుడు అమలు చేస్తున్న పరిస్థితి నెలకొందని వాళ్ళు అంటున్నారు. కాదండి, ఆ పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తున్నారో మర్చిపోయారా? వాళ్ళ ఇంట్లో ఎవరికి రావట్లేదా పెన్షన్? 4,000 రూపాయలు, 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి మేము అధికారంలోకి రావడానికి ఒక నెల ముందు నుంచి కూడా అది ఏర్పాటు చేశాం కదా. అది ఏర్పాటు చేసి మొత్తం ఫస్ట్ డే మేము వచ్చిన తర్వాత 7,000 రూపాయలు మేము పెన్షన్ ఇచ్చిన పరిస్థితి కూడా మర్చిపోయారా? అంటే ఈ 15 నెలల నుంచి మేము ఏదో చేస్తున్నామని మాట్లాడతారేంటి? 1 by 1 చేసుకుంటూనే వస్తున్నాం. ఆఖరికి ఫ్రీ బస్సు కూడా మొన్నటి వరకు ఏదేదో మాట్లాడారు. ఈరోజు మహిళలకి ఫ్రీ బస్ ఇస్తే దానికి తిరిగి ఏదో రకంగా బురదయ్యాలని ట్రై చేసిన పరిస్థితి. ఈరోజు మా గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. ఈరోజు నువ్వు చెప్పావనో, లేకపోతే మీ నాయకుడు చెప్పాడనో, మీ నాయకుడు బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చి రాజకీయం చేస్తాడనో మేము రాజకీయాలు చేయట్లేదు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదు. మా మీద బాధ్యతగా 164 సీట్లు ఎన్డీఏ కూటమికి పెట్టారంటే అది ఘన విషయం అని ఒక పక్క మేము భావిస్తూనే, దాని మీద అంతకన్నా పెద్ద బాధ్యతగా ఈరోజు మేము పరిగణించుకోవాలి. ఆ బాధ్యతని నెరవేర్తించుకోవడానికి మేమందరం కూడా కంపల్సరీగా కష్టపడి పనిచేయాలి. ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఆఖరికి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా కుట్రలు కుతంత్రాలు మా మీద పనిచేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ప్రజల మనల్ని పొందుతూ ఈరోజు సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన పరిస్థితి ఈరోజు మా గవర్నమెంట్. మొత్తం నేతలు ఈరోజు ఏదైతే గవర్నమెంట్ మీద ప్రజలకున్న నమ్మకం, ప్రజలకున్న భరోసా, ఈరోజు మేము చేసింది చెప్తూనే ఈ మిగతా నెలల్లోని 3.5 సంవత్సరాల్లో మేము ఏం చేయబోతున్నాం అన్న దానికి చెప్తూనే ప్రజల తాలూకా సహకారం కూడా కోరుతాం.
ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ఇంతమందికి భరోసా కల్పిస్తున్నాం, ఇంతమందికి రక్షణ కల్పిస్తున్నాం, ఇంతమందికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక పక్క నుంచి పోలవరాన్ని పూర్తి చేయడానికి, ఒక పక్క నుంచి అమరావతిని పూర్తి చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం. ఇప్పటికిప్పుడు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ గుమ్మం ఎక్కారో మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల సహకారం కోరుకుంటేనే, ప్రజల్ని కూడా ప్రభుత్వంలో భాగస్వాములను చేసుకోవాలి. చేసుకుంటేనే వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి ఈరోజు రేపటి మీటింగ్ కూడా ఒక అనంతపురమే ఎందుకు పెట్టుకున్నారు? రాయలసీమ ప్రాంతం అలాగనేం కాదు, మేము ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటాం. అనంతపురంలో రాయలసీమ, ఈరోజు రాయలసీమకి నీళ్ళు ఇచ్చామండి, అది మాకు ఎంత గర్వంగా చెప్పుకుంటామండి. రాయలసీమకి నీళ్ళు వచ్చినాయి ఈరోజు. అటువంటి రాయలసీమ మీద కూడా ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం అనేది కూడా మాకు అదృష్టం కింద భావిస్తున్నాం. ఇది 15 నెలల్లో ఏదైతే అభివృద్ధి సాధించామో అది మొత్తం కూడా ప్రజల ముందు రేపు ఉంచుతామని చెప్పి కూడా